ఈ వీడియోలో చెప్పినది కేవలం ఎడ్యుకేషనల్ పర్పస్ కి మాత్రమే. ఈ సైట్ అప్లికేషన్స్ వాడటం వల్ల వచ్చే లాభ నష్టాలకు నేను బాధ్యత వహించను. ముందు మీ పరిశోధన చేసుకోండి. తెలుగు టాలెంట్ కి ఆన్లైన్ రివ్యూ ఫీల్డ్ లో న్యూ ఆపర్చునిటీ రావడం జరిగింది. దీని గురించి పూర్తి డీటెయిల్స్ ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. దీనిలో మీరు చూసినట్లయితే తెలుగు ఫ్లూయెంట్ గా మాట్లాడాలి, మీరు ఇండియాలో ఉండాల్సి ఉంటుంది, బేసిక్ ఇంగ్లీష్ కమ్యూనికేషన్ అయితే అండర్స్టాండింగ్ చేసుకోవాల్సి ఉంటుంది, కంప్యూటర్ అలాగే మొబైల్ యూజ్ చేయడం తెలిసి ఉండాల్సి ఉంటుంది గాయస్. ఓకేనా, దీని గురించి పూర్తి డీటెయిల్స్ ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఈ వీడియో లాస్ట్ వరకు చూస్తే మీకు పూర్తి డీటెయిల్స్ తెలుస్తుంది గాయస్. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈ రోజు వీడియోలో వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ మీ ముందుకు తీసుకొని రావడం జరిగింది. తెలుగు పీపుల్స్ అందరూ కూడా ఇది ఒక మంచి అవకాశం ఫ్రెండ్స్. తెలుగు వచ్చిన వాళ్ళందరూ ఈ జాబ్కి అప్లై చేసుకోవచ్చు. ఇది మీకు స్కిల్ బేస్ పైన అయితే ఈ జాబ్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఇది ఓన్లీ మీకు ఎడ్యుకేషన్ పర్పస్ మాత్రమే ఈ వీడియో మీ ముందుకు తీసుకొని రావడం జరుగుతుంది. దీని గురించి పూర్తి డీటెయిల్స్, ఎలా అప్లై చేసుకోవాలి, దీనిలో మీరు ఏం వర్క్ చేసుకోవాలి, దీనిలో మీకు ఫ్రెషర్స్ అప్లై చేయొచ్చా, టోటల్ డీటెయిల్స్ ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. ఇక్కడ మీకు ఏదైతే హైప్ అని కనిపిస్తుందో హైప్ మీద క్లిక్ చేసి ప్రతి ఒక్కరు హైప్ పన్స్ ఇవ్వండి గాయస్. మీరు కనుక హైప్ పన్స్ ఇస్తే చాలా మెంబర్స్కి అయితే రీచ్ అవుతుంది, చాలా మెంబర్స్ కూడా ఈజీ అవుతుంది మన వీడియో అయితే గాయస్. ఓకేనా, ఇలాంటి మంచి మంచి వీడియోస్ అన్ని మిస్ కాకూడదు అనుకుంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గాయస్. ఇప్పుడు దీనిలో మీకు ఎలా అప్లై చేసుకోవాలి, దీనిలో మీకు ఏం వర్క్ చేసుకోవాలని కూడా స్టెప్ బై స్టెప్ అయితే తెలుసుకుందామా. మరింత ఆలస్యం, లెట్ స్టార్ట్ ద వీడియో. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. బెల్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేయండి. కింద డిస్క్రిప్షన్లో మీకు నేను అఫీషియల్ వెబ్సైట్ లింక్ అయితే ఇవ్వడం జరుగుతుంది. దాని మీద క్లిక్ చేస్తే మీకు ఎలాంటి పేజ్కి రావడం జరుగుతుంది. వెల్ లోకలైజ్ కంపెనీ నుంచి అయితే మనకు ఈ జాబ్ నోటిఫికేషన్ రావడం జరిగింది. ఇక్కడ మీరు చూడవచ్చు, సేవ్ ద ఫ్యూచర్ ఆఫ్ ఏఐ తెలుగు టాలెంట్ హబ్ అవుతాయి గాయస్. ఓకేనా, ఈ జాబ్ అయితే మీరు ఇండియాలో మీరు ఎక్కడి నుంచన్నా ఈ జాబ్ అయితే చేసుకోవచ్చు. తెలుగు పీపుల్స్ మాత్రమే ఈ జాబ్కు అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకేనా, ఇక మీరు చెక్ చేసుకోవచ్చు, ఇండియా రిమోట్ వరల్డ్ వైడ్ అనేసి క్లియర్ ఇవ్వడం జరిగింది. ఫ్రీలాన్స్ అలాగే రిమోట్ జాబ్ అంటే మీరు ఇంటి దగ్గర నుంచి మీరు వర్క్ అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకేనా, దీనిలో మీకు పూర్తి డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏం వర్క్ చేసుకోవాలి, దీనిలో మీకు ఎలా అప్లై చేయాలని కూడా స్టెప్ బై స్టెప్ అయితే చూపిస్తాను ఫ్రెండ్స్. ఇప్పుడు ఒకసారి ఈ జాబ్లో మీకు క్వాలిఫికేషన్ అలాగే ఎలిజిబిలిటీ పూర్తి డీటెయిల్స్ ఒకసారి తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఈ ఆపర్చునిటీకి మీకు క్వాలిఫికేషన్ అయితే అవసరం అయితే లేదు. మీకు స్కిల్స్ ఉంటే ఈ జాబ్ మీరు అప్లై చేసుకోవచ్చు. బిగ్ క్వాలిఫికేషన్ అయితే అవసరం లేదు, ఉంటే మీకు బెటర్ అవుతే ఉంటుంది ఫ్రెండ్స్. దీనిలో మీరు చూసినట్లయితే తెలుగు ఫ్లూయెంట్ గా మాట్లాడగలగాలి, అలాగే ఇండియాలో మీరు ఉండాల్సి ఉంటుంది, బేసిక్ ఇంగ్లీష్ అండర్స్టాండింగ్ అవుతూ ఉండాల్సి ఉంటుంది, కంప్యూటర్ అలాగే మొబైల్ మీకు యూజ్ చేయాలని తెలిసి ఉండాల్సి ఉంటుంది, డీటెయిల్స్ గా మీరు అబ్జర్వ్ చేయగలగాలి ఫ్రెండ్స్. దీనిలో మీరు చూసినట్లయితే ఎక్స్పీరియన్స్ అయితే కంపల్సరీ అయితే కాదు ఫ్రెండ్స్. మీరు ఫ్రెషర్స్ ఉన్నా కానీ ఈ జాబ్ అయితే మీరు అప్లై చేసుకోవచ్చు. మెయిన్ దీనిలో మీరు ఏం వర్క్ చేయాలని ఒకసారి అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్. ప్రాజెక్ట్స్ వచ్చినప్పుడు మీరు చేసే వర్క్ గురించి అయితే ఒకసారి తెలుసుకుందాం ఫ్రెండ్స్. టెస్ట్, ఇమేజ్, ఆడియో రివ్యూ అలాగే చెకింగ్ చేయాల్సి ఉంటుంది, ఆన్లైన్ కంటెంట్ ఎలివేట్ చేయాల్సి ఉంటుంది, సింపుల్ ప్రాంప్ట్స్ మీరు టెస్ట్ చేయాల్సి ఉంటుంది, తెలుగు లాంగ్వేజ్ కరెక్ట్ గా ఉందా లేదని మీరు వెరిఫై చేయాల్సి ఉంటుంది. ఇది మీకు డైరెక్ట్ జాబ్ అయితే కాదు, టాలెంట్ కమ్యూనిటీ రిజిస్ట్రేషన్ మాత్రమే. మీ స్కిల్స్ కి మ్యాచ్ అయితే ప్రాజెక్ట్ వచ్చినప్పుడు వాళ్ళు మీతో కాంటాక్ట్ అవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అఫీషియల్ వెబ్సైట్ లింక్ అయితే మీకు డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. దాని మీద క్లిక్ చేస్తే మీకు ఎలాంటి పేజ్కి అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు, ఏదైతే మీకు ఇక్కడ అప్లై ఫర్ దిస్ జాబ్ అని కనిపిస్తుందా దీని మీద క్లిక్ చేయండి. వన్స్ దీని మీద క్లిక్ చేస్తే ఇప్పుడు ఎలా అప్లై చేయాలనో పూర్తి డీటెయిల్స్ ఒకసారి తెలుసుకుందాం ఫ్రెండ్స్. అప్లై ఫర్ దిస్ జాబ్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు ఎలాంటి పేజ్కి అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ మీకు విచ్ లొకేషన్ ఆర్ యూ అప్లైయింగ్ ఫర్ అని కనిపిస్తుంది. దీని మీద క్లిక్ చేస్తే మీరు ఇండియా అలాగే రిమోట్ వరల్డ్ వైడ్, రిమోట్ యూరోప్ అని కనిపిస్తుంది. మీరు అయితే ఇండియా అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇండియా సెలెక్ట్ చేసుకున్న తర్వాత రెజ్యూమ్ అలాగే CV అని కనిపిస్తుంది కదా, ఇక్కడ మీరు దాని మీద క్లిక్ చేసి మీరు రెజ్యూమ్ అయితే అప్డేట్ చేయండి గాయస్. మీకు ఇక్కడ లింక్డ్ఇన్ ప్రొఫైల్ కనిపిస్తుంది కదా, మీకు కనుక లింక్డ్ఇన్ ఉంటే లింక్డ్ఇన్ ప్రొఫైల్ లింక్ కూడా మీరు అప్డేట్ చేయండి. తర్వాత మీరు ఫుల్ నేమ్ అలాగే ఈమెయిల్ అడ్రస్, ఫోన్ నెంబర్ ఎంటర్ చేయండి, కరెంట్ లొకేషన్ ఎంటర్ చేయండి. మీరు కనుక ఆల్రెడీ వర్క్ చేస్తుంటే ఇక్కడ మీకు ఏదైతే వర్క్ చేస్తున్న కంపెనీ నేమ్ అయితే కరెంట్ కంపెనీ నేమ్ ఎంటర్ చేయండి. మీకు కనుక లింక్స్ కానీ లేదంటే వెబ్సైట్స్ కానీ ఉంటే ఆ వెబ్సైట్ లింక్ అయితే ఇక్కడ ప్రొవైడ్ చేయండి. ఇక్కడ మీకు TP కంట్రీ అని కనిపిస్తుంది కదా, ఇక్కడ మీరు ఇండియా సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ కూడా మీరు ఇండియా అయితే సెలెక్ట్ చేసుకోండి. మీరు ఇండియాలో నేటివ్గా ఉన్నట్లయితే మోర్ దెన్ 10 కనిపిస్తుంది కదా, లేదు మీరు ఇండియాలో ఎన్ని ఇయర్స్గా ఉన్నారో అదైతే మీరు సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. తర్వాత ఎవరు లీగల్ ఆథరైజ్డ్ అని కనిపిస్తుంది కదా, మీరు ఇండియాలో మీరు వర్క్ చేసుకునే దానికి ఏమి ఇబ్బంది లేదు కదా అని అడుగుతుంది. మీరైతే ఎస్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీకు TP లాంగ్వేజ్ లెవెల్ అడుగుతుంది, మీరు తెలుగు ఎలా మాట్లాడతారని. ఇక్కడ C2 ప్రొఫిషియెంట్ అని కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేయండి. మీరు కనుక నేటివ్లో ఉండి మీరు తెలుగు మాట్లాడగలిగితే మాత్రమే ఇది సెలెక్ట్ చేసుకోండి. లేదు ఇక్కడ బిగినరా, ఇక్కడ మీకు కనిపిస్తుంది A1, A2, B1 ఇలా మీరు సెలెక్ట్ చేసుకోండి గాయస్. ఓకేనా, ప్లీజ్ ఇండికేట్ యువర్ లెవెల్ ప్రొఫెషనలీ ఇంగ్లీష్ అని అడుగుతుంది. మీరు ఇంగ్లీష్ బిగినర్సా లేదు మీరు ఇంకా బాగా మాట్లాడతారా, దాన్ని బట్టి మీరు A1, A2, B1, B2, C1, C2 కనిపిస్తుంది. C2 అంటే మీకు ప్రొఫెషనెంట్, B1 అని సెలెక్ట్ చేసుకోండి, లేదంటే మీరు B2 కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. మీ ఇంగ్లీష్ ఎలా మాట్లాడతారో దాన్ని బట్టి ఫ్రెండ్స్. ఓకేనా, నేనైతే ఇక్కడ B2 సెలెక్ట్ చేస్తున్నా.
తర్వాత ఇక్కడ మీకు ప్లీజ్ ఇండికేట్ ద లాంగ్వేజ్ దట్ యువర్ స్పీక్ అని కనిపిస్తుంది కదా. ఇక్కడ మీకు నెక్స్ట్ అయితే తెలుగు నేటివ్ అలాగే ఇంగ్లీష్ ప్రొఫెషనల్స్ అయితే టైప్ చేయండి. తర్వాత టీపీ ఎడ్యుకేషన్ లెవెల్ కనిపిస్తుంది కదా. మీరు కనుక డిగ్రీ కంప్లీట్ అంటే ఎస్ బ్యాచిలర్ డిగ్రీ ఇవ్వండి, లేదు మీకు కనుక డిగ్రీ కనుక లేకపోతే నో కంప్లీట్ ఇంటర్మీడియట్ అని ఉంది కదా, ఇదొకటి మీరు టైప్ చేయండి ఫ్రెండ్స్. వన్స్ మీరు టైప్ చేసిన తర్వాత మీకు నెక్స్ట్ అయితే మళ్ళీ ఎలా రావడం జరుగుతుంది, టీపీ ఎక్స్పీరియన్స్ వాల్యూ అయితే ఇక్కడ మీకు ఏదైతే కనిపిస్తుందో మీకు దీనిలో మీకు ఏం స్కిల్స్ అయితే వచ్చి ఉంటుందో ఆ స్కిల్స్ అన్ని కూడా మీరు సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఎక్స్పీరియన్స్ ఉందా లేదా అవన్నీ కూడా చూసి సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. హౌ మెనీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అని అడుగుతుంది. L2లో మీకు ఎన్ని ఎక్స్పీరియన్స్ ఉంటే ఆ ఎక్స్పీరియన్స్ సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మీకు L3 అలాగే దానిలో మీకు ఎన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది అది సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మీకు L4 రావడం జరుగుతుంది. L4లో కూడా మీకు ఆ డీటెయిల్స్ ఏదైతే స్కిల్స్ ఉందో ఆ స్కిల్స్ కనుక మీకు వస్తే ఓకే సెలెక్ట్ చేసుకొని ఎక్స్పీరియన్స్ ఇవ్వండి. లేదు మీకు ఏం తెలియదు అంటే నన్ ఆఫ్ ద అబోవ్ కనిపిస్తుంది కదా, దాన్ని సెలెక్ట్ చేసి నో ఎక్స్పీరియన్స్ సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా, ఇలా మీకు అన్నిటి సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు క్లియర్గా అయితే చూపిస్తున్నా, మీరు క్లియర్గా అయితే చూడండి ఫ్రెండ్స్. మీకు ఏదైనా డౌట్ ఉన్నా కానీ కింద కామెంట్ చేయండి, మీకు నేను రిప్లై అవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ మీకు చెక్ చేసుకోవచ్చు డూ యూ హ్యావ్ ఏ వర్క్ అకాడమిక్ అని కనిపిస్తుంది కదా, మీరు కూడా సేమ్ దీన్నే కూడా మీరు అయితే ఎంటర్ చేయొచ్చు ఫ్రెండ్స్. ఓకేనా, ఇక్కడ హౌ మెనీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ కనిపిస్తుంది. ఇక్కడ నాకైతే ఏం లేదు కాబట్టి నేను నో ఎక్స్పీరియన్స్ ఇస్తున్నా. ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు డూ యూ హ్యావ్ ఎక్స్పీరియన్స్ ఇన్ అదర్ రిలవెంట్ స్కిల్ అడుగుతుంది. ఇక్కడ మీరు చూడొచ్చు స్ట్రాంగ్ తెలుగు అలాగే ఇంగ్లీష్ స్కిల్స్ అయితే ఇలా వచ్చు కాబట్టి నేను టైప్ చేస్తున్నా. టీపీ మోర్ ఇన్ఫో కనిపిస్తుంది కదా, ఇక్కడ కూడా ఏదైతే కనిపిస్తుందో సేమ్ మీరు పాస్ చేసుకొని కూడా సేమ్ టైప్ చేయొచ్చు. లేదు మీకు మీ రెలవెంట్ తెలిసిన మీ స్కిల్స్ అయితే మీరు ఎక్కడైతే ఎంటర్ చేయండి ఫ్రెండ్స్. వన్స్ ఇవన్నీ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మీరు జెండర్ మేల్ సెలెక్ట్ చేసుకోండి. రేస్ కనిపిస్తుంది కదా, యాస్ అని అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ వెరిటన్ స్టాటస్ చూసినైతే ఐఎమ్ నాట్ ఏ వెరిటన్ అని సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. సబ్మిట్ అప్లికేషన్ మీద క్లిక్ చేసిన తర్వాత సక్సెస్ఫుల్గా మీరు సబ్మిట్ చేయడం జరుగుతుంది. వన్స్ మీరు కనుక సెలెక్ట్ అవుతే వాళ్ళు కనుక ప్రాజెక్ట్ అన్ని కూడా ఎప్పుడైతే ఓపెన్ అవుతుందో అప్పుడు మీకు మెయిల్ అవుతూ రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకేనా, ఇలాంటి మంచి మంచి వీడియోస్ అని మిస్ కాకూడదు అనుకుంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గాయస్. మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా కానీ కింద కామెంట్ చేయండి. మీకు ఎలాంటి జాబ్ కావాలన్నా కూడా కింద కామెంట్ చేయండి, మీకు నేను రిప్లై అవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇలాంటి మంచి మంచి వీడియోస్ అని మిస్ కాకూడదు అనుకుంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గాయస్. మరొక మంచి వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్తో మళ్ళీ మీ ముందుకు రావడం జరుగుతుంది. బాయ్ గైస్, టేక్ కేర్, జై హింద్.